ఓ పండగ సంబంధి గాలిపటం అది. ఏంటి కొటేషన్ అనుకుంటున్నారా? సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఇంకోటుందండి. అదే గాలిపటాలు ఎగరేయడం. ఈసారి అందరూ ఎగరేస్తుంటే మా బాబు చూసి కైట్ కైట్ అంటున్నాడని కైట్ అయితే కొనుక్కొచ్చాం గానీ, ఎగరేయడం అయితే ఎవరికీ రాట్లేదు. సో, ఆ కైట్ ఎగరేయడానికి వచ్చిన తిప్పలే మా ఈ వ్లాగ్. దీనికోసం మా అక్క చెల్లెలు నలుగురం అయితే బరిలో దిగాం. కానీ ఒక్కళ్ళకే ఎగరేయడం రాదనుకోండి. మేము ఎప్పటికైనా ఎగరైపోతామా అని మా కుక్క కూడా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంది. దాంతో మేము పడ్డ కుస్తీల్లో ఫన్నీగా వీడియో తీశాను. మీరు కూడా ఒక క్లిక్ తీసేయండి. ఎంత ఎగరేసినా పైకి ఎగరట్లేదా అని ఎందుకు వచ్చిందిలే అని కుల్ఫీ వస్తే కుల్ఫీ తిని మళ్ళీ స్టార్ట్ చేసాం. నేను అది కైట్ గురించి మాట్లాడమంటే చాట్ గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు. నాకు కూడా వచ్చింది. అయ్యో ఇప్పుడే అమ్మకి 50 రూపాయలు వేసాం. వెరీ గుడ్ వెరీ గుడ్. పైకి పెడతాను. ఓకే అనకండి అమ్మా అనే కొద్ది పడిపోతుంది. ఎగరేసే కొద్దీ మళ్ళీ కిందకే వస్తుంది తప్ప పైకి అయితే ఎగరట్లేదు. ఇంకా చూసి చూసి టైం అయిపోయి మాకే చిరాకు వచ్చి వెళ్ళిపోతున్నాం అండి కిందకి. మొత్తానికి ఈరోజు అయితే ఇలా గడిచింది. ఫైనల్గా మాకు అర్థమైంది ఏంటంటే గాలిపటాలు ఎగరేయడం కూడా ఒక స్కిల్, ఒక ఆర్టే. అది కూడా రావాలి. మాలా మీలా ఎంతమంది ట్రై చేసి ఓడిపోయారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.